అబ్రహాం కనబడ్డాడు, అబ్రహామును పిలిచాడు, అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఏమని మాట ఇచ్చాడు? అబ్రహాం, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం అనగానే ఆకాశ వాకిండ్లోంచే పడతాయని కాదు. ఆశీర్వాదం అంటే శాంతి, సమాధానము, నీతి, ఒకరినొకరు ప్రేమించుకోడు. మరలా ఈ ప్రపంచం అంతా ఒక్క తాటి మీదకి తీసుకొస్తాను, నీ సంతానం ద్వారా జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి పుత్రుడిగా పుట్టినవాడు ఇస్సాకు, ఆ ఇస్సాకుకు పుట్టినవాడే యాకోబు, ఆ యాకోబుకు పుట్టినవాడు ఎవరు చెప్పండి? 12 మంది. ఆ 12 మందికి పుట్టిన పిల్లలే ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలుని దేవుడు ఏమన్నాడంటే, ఈ ఇశ్రాయేలీల ద్వారా ఈ ప్రపంచానికి అసలు సమాధానము, నీతి, శాంతి, ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో నీ ద్వారా నేర్పిస్తానని ఐగుప్తిలో మగ్గిపోతున్న వాళ్ళని ఒక తోటలాగా బయటకు తెచ్చాడు.